నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మనకి అసలు మనసు గురించి ఫస్ట్గా మాట్లాడిన వాళ్ళు బుద్ధుడు. అప్పటి వరకు మనసు గురించి, మనసుని కంట్రోల్ చేయటం ఎలాగో అన్న సబ్జెక్ట్ మీద ఎవరికి అంత అవగాహన ఉండేది కాదు. అంటే మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అది మన వల్ల అయ్యే పని కాదు అన్న డైలమాలో ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం బుద్ధుడు అసలు బుద్ధుడు ఎందుకు బయటకు వచ్చేసాడు తెలుసా? అసలు బుద్ధుడు రాజు కదా, ఆయనకైతే అన్ని భోగాలు ఉన్నాయి. ఎవరికైతే అన్ని భోగాల్లో లగ్జరీ ఉంటుందో వాడే కరెక్ట్గా జ్ఞానానికి అర్హుడు. అది ఫండమెంటల్ అనమాట. ఎవడైతే పేదవాడు ఉన్నాడో, లేకపోతే మిడిల్ క్లాస్ అంటే కొంచెం సరిపోక ఉంటారో వాళ్ళు జ్ఞానం పొందలేరు. ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళ రోజువారీ పనుల మీదే గడిచిపోతూ ఉంటుంది తప్ప జ్ఞానం గురించి ఆలోచించాడు. పేదవాడి వాళ్ళ అన్నం దొరికితే చాలా అనుకుంటాడు, మీ మిడిల్ క్లాస్ వాడు వాళ్ళకి కష్టం తీరితే చాలా అనుకుంటాడు. కానీ ఎవరైతే లగ్జరీగా ఉండి ఫుల్ ఫ్లెడ్జ్గా అసలు వాటి గురించి ఆలోచించుకున్నవాడో వాడే ఫస్ట్ టైం జ్ఞానం గురించి ఆలోచిస్తాడు. అందుకే బుద్ధుడు కూడా ఒక చిన్న సన్నివేశం అసలు ఎప్పుడు బయటకు వచ్చాడంటే, అతను నిద్ర లేచి అలా చూసేపాటికి మొత్తం స్త్రీలు చాలామంది అతని గదిలో బట్టలు లేకుండా పడుకొని ఉన్నారు. అంటే అంత లగ్జరీ ఉంది ఆయనకి. ఒక్కసారి లేచి చూసి అసలు ఏంటి ఇదంతా అనిపించి బయటికి వెళ్ళిపోయి అసలు ఏంటి జీవితం అన్నది స్టార్ట్ చేశాడు. సరే, ఓకే, అది ఒక సినారీ. అయితే జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడికి మనం ఇప్పుడు అందరం బుద్ధుడి బొమ్మ చేస్తాం కదా, మీరు చాలామంది చూసుంటారు. అసలు ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇంటి దగ్గర కూడా రోడ్డు మీద చూస్తున్నారు మీరు, గోడల మీద కూడా బుద్ధుడి బొమ్మలు చేయించుకుంటున్నారు. చూసారా మీరు? ఇళ్లలో హాల్స్లో పెట్టుకున్నప్పుడు బుద్ధుడి బొమ్మలు. అసలు బుద్ధుడు మనకు తెలియదు, ఆయన ఎక్కడ అసలు ఎవరో తెలియదు, మనోడు కాదు, అసలు మన దేశమో కాదో తెలియదు. అయినా సరే ఆ పిక్చర్ని పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? ఆయన దగ్గర ఏదో జ్ఞానం ఉంది, జ్ఞానంకి సంబంధించిన ఉపదేశాలు ఇచ్చారు, అవి మనకు కూడా పనికొస్తాయి, ఆయన చూసి మనం కూడా నేర్చుకోవచ్చు, ఇలా ఉంటే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన్ని చూస్తేనా మనకేమైనా జ్ఞానం వస్తుందే అన్న తలంపుతో కొంతమంది పెట్టుకుంటున్నారు. అసలు ఓకే, అది మీ అభిప్రాయం. జనరల్గా ఏదైనా వస్తువు మనం పెట్టుకుంటున్నామంటే ఎదురుగుండా చూడంగానే మనశ్శాంతి, అంటే మనశ్శాంతి కానీ ప్రశాంతత కానీ ఒక ఆనందం కానీ అవి రావడానికే పెట్టుకుంటాం. అసలు నీకు ఏది చూస్తే ఒక ఆనందం వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఎదురుగుండా. చాలామందికి బుద్ధుడు అంటే ప్రశాంతత అనేది మనిషి రూపంలో ఎలా ఉంటుంది అంటే సింబాలిక్గా అలా ఉంటుందని చెప్తారు. అంటే మనకు అతని గురించి ఏం తెలియదు, అతను ఏం చేసేది తెలియదు, కానీ ఆయన చూడంగానే ఒక ప్రశాంతత. అంటే ప్రశాంతత అంటే ఒక సింగిల్ లైన్గా చెప్పాలంటే ఏ ఆలోచన లేని స్థితి. అంటే నీకు మనం సైలెంట్గా ఉన్నా సార్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎటువంటి ఆలోచన లేకుండా ఉండడం అసలు అంతే. అలా ఎటువంటి ఆలోచన లేకుండా ఉండడం. అయితే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా బుద్ధుడి గురించి. అసలు ఆ బుద్ధుడికి సింబాలిక్గా కొన్ని ఉంటాయి కదా. అంటే బుద్ధుడి బొమ్మ ఎలా ఉంటుందంటే, బుద్ధుడిని చాలామంది చాలా రకాలుగా వేస్తారు బొమ్మలు, స్కెచ్లు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెయింట్లు కానీ చాలా డిఫరెంట్ వేస్లో ఉంటుంది. కానీ కొన్ని ఫీచర్స్ మాత్రం మారవు. ఆయన తల మీద ఇలా ఉండేది కానీ, నత్త కాదు ఈ జుట్టు, ఉంగరాల జుట్టు కానీ, నెక్స్ట్ ఈ నుదురు మీద మనకి మామూలుగా ఇలా గీతలు గీస్తారు చాలామంది, మన గీతలు ఉన్నట్టు. బుద్ధుడికి అలాంటి గీతలు ఏమి ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, చాలా స్పష్టంగా. కళ్ళు మాత్రం ఇలా సగం మూసి సగం తెరిచి, అరమోర్పు కణులు అంటాం కదా. అంటే చూస్తున్నాడా లేదా అంటే చూస్తున్నాడా అంటే చూడలేదా అంటే చూస్తున్నాడు. ఆ విధంగా కళ్ళు ఉంటాయి. అలాగే చెవులకు వచ్చేప్పటికి ఏముంటాయి, చెవులు బారుగా సాగి ఉంటాయి. ఈ రెండు చెవులు కూడా మీరు బుద్ధుడి బొమ్మను గమనిస్తే ఈ కళ్ళు కానీ, ఈ నుదురు కానీ, ఈ చెవులు కానీ కత్తి మీద ఎలా అన్నా ఉన్నాయి. కోలమోహం అయినాయి, గుండ్ర మొహం అయినాయి, ఇంకేదన్నా జరగని ఇవి మాత్రం మారవు. నలుపు అయినాయి, తెలుపు అయినాయి.
కానీ కళ్ళు లేకపోతే ఈ చెవులు బట్టి మనకి ఏదైనా సందేశం చెప్పాలనుకుంటా. అదే సింబాలిక్ అనమాట. అసలు వాటి గురించి అలా వేస్తారు కావాలని. ఇంకోటి చిన్న స్మైల్, అంటే పళ్ళు బయటకు కనిపించే చిన్న చిరునవ్వుతో ఉన్న స్మైల్ ఉంటుంది. వీటి మీనింగ్ ఏంటంటే మనకి కళ్ళు సగం మూసే సగం తెరిచాడు కదా, అంటే మనం ఎదురుగుండా ఉన్న దాన్ని చూస్తాము కానీ చూడనట్టుగా ఉండలేం కదా. చూస్తాము కానీ దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఏది మనం లోపలికి తీసుకోం, మన మైండ్లో కలెక్ట్ అవ్వకూడదు. అసలు మనం తీసుకోం దాన్ని. ఇప్పుడు నువ్వు కనపడ్డావు ఎదురుగుండా, నువ్వు మంచి అని కానీ చెడు అని కానీ నా బంధువు అని కానీ లేకపోతే దూరం అని అసలు ఏం లేదు, యాక్చువల్గా నేను చూసా అంతే. అప్పుడు నా మైండ్లో ఎటువంటి అలతడా ఉండదు. ఒక ప్లెయిన్గా చూడటం, తన వ్యక్తిగత విషయాలు కానీ ఏవి కూడా ఆలోచించకుండా తన కళ్ళు ఏంటంటే ఒక సింబాలిక్గా ఎదుటి మనిషిని, నువ్వు మనిషి అని కాదు ఏది చూసినా, ఒక వస్తువైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కారు చూస్తా, కొంతమంది ఇప్పుడు మా తమ్ముడు కారు చూసాడు అనుకో, ఆడేమంటాడు అన్నయ్య నాకు ఆ కారు కావాలంటాడు. అది అనేది ఇప్పుడు చూసిన దాన్ని నాదే అనుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని చూసామండి, ఒక వయసులో ఉన్నారని ఒక అమ్మాయిని చూసాడు, చూడగానే ఏమనుకుంటాడు అది తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు. చూసి యాక్చువల్గా ఎరా అమ్మాయిని చూసామంటే చూసా అని చెప్పి మళ్ళీ తిరిగి మన పనిలో పడ్డాం అనుకో ఏముండదు. కానీ చూశాడు, చూసిన దాన్ని ఆకర్షితం అయ్యాడు, ఆలోచిస్తూ మొదలెట్టిన తర్వాత అది నాదనుకున్నాడు, నాదనుకుని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాడు. అసలు ఏమి తెలియకుండానే దాని గురించి ఇంట్లో పెట్టుకోవాలనుకుని, ఇప్పుడు దాని గురించి ఇంట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలన్నది ఆలోచిస్తాం మొదలెడతాయి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదో చేయాలి. సో చేయాలి. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసే క్రమంలో ఒక సంవత్సరం పోయిన తర్వాత అర్థం ఉంది, ఆ అమ్మాయి ₹1,00,000 శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక అబ్బాయిని, నాకు వస్తే 10,000 వస్తున్నాయి, సో ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు డిస్టర్బ్ అవుతాడు. ఇప్పుడు అతను కావాలి అనుకునేది పొందలేదు కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ అవుతాడు. సో ఇది అసలు ఇప్పుడు అతనికి ఉన్న ప్రశాంతత పోయింది. ఇలా అనమాట. అందుకే కళ్ళు ఏంటంటే చూడాలి, చూసి దాని తాలూకా ఎటువంటి జ్ఞాపకాలు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం తీసుకోకుండా చూసినట్టుగా అలా ఉండేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. దాన్ని బ్రెయిన్ లో కానీ ఎక్కడ స్టోర్ చేయకుండా ఉంచుకోవాలి. అప్పుడు మనం ప్రశాంతతని పొందుకోగలం. అసలు స్టోర్ చేయడం కదా, అసలు నువ్వు తీసుకున్నప్పుడు ఇంకేం లేదు అసలు. ఇంకోటి చెవులు అన్నాం కదా, చెవులు ఇలా ఎందుకు కిందకి పెడతారంటే ఇక్కడ ఈ చిన్న చెవులు కింద ఉన్నాయి కదా, దీన్ని మనం స్కూల్లో టీచర్ అయినా సరే చదవకపోతే చెవులు నొక్కుతారు. అంటే ఇది మన బాడీలో ప్రతి పార్టీకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనకి ఏదైనా సరే జ్ఞాపకం ఉండాలి అంటే, ఏదైనా అంటే గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని నొక్కుని నువ్వు ఒక పద్యం చదివినా గుర్తుండిపోద్ది ఆ పద్యం. దీన్ని నొక్కుని ఒక పని చేసినా గుర్తుండిపోద్ది. ఇది ఒక సిగ్నల్ అన్నమాట, ఇది ఒక బటన్. అందుకే వీటిని జ్ఞానం కోసం వీటిని ఇలా సాగదీసి చూపిస్తారు. అంటే ఇవి ఉంటే నీకు జ్ఞానం. అది సింబాలిక్ కోసం, అతనికి సాగిని అని కాదు. అంటే ఇవి ఇలా సాగిని అంటే అతనికి జ్ఞానం ఉంది అని అర్థం. అంటే జ్ఞానవంతుడు. అసలు జ్ఞానం అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. జ్ఞానం అంటే సింపుల్గా నాది ఏది, నాది కాంది ఏది అనేది తెలుసుకోవడమే జ్ఞానం. దట్స్ ఆల్. నాది ఏది, నాది కాంది ఏది తెలుసుకున్నావు అనుకో, అక్కడతో నువ్వు క్లియర్ అయిపోతావు. దానివల్ల ఒక మనశ్శాంతి అనేది మనలో ఉంటుంది. మనశ్శాంతి మనతోనే ఉంటుంది. చూసినా ఒక చెట్టునే చూసినా, ఒక కార్నే చూసినా, ఒక బైక్నే చూసినా, ఒక ప్రదేశాన్ని చూసినా, ఒక మనిషినే చూసినా ఇది నాదో కాదా అనేది డిసైడ్ చేసుకోగలిగితే మనకి జ్ఞానం ఉన్నట్టే. దాన్ని బట్టి మనం బ్రతికితే ప్రశాంతత కోల్పోకుండా ఉంటాం. అంతేనా సార్ మీరు చెప్పేది? ఓకే, ఐ విల్ అండర్స్టాండ్. అది నెక్స్ట్. ఇప్పుడు మన శరీరంలో వీటికి ఇది ఉంది కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మెచ్చుకోవాలనుకో ఏం చేస్తాం? ఆయన ఎవరైనా మెచ్చుకోవాలి అంటే ఆయన మనం ఏమి చేస్తే మెచ్చుకుంటాడా అవన్నీ. అలా కదండి, ఒక అతను మెచ్చుకుంటున్నాం, మన సింబాలిక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా ఇలా తొడ మీద కొట్టి మెచ్చుకోరు కదా, భుజం మీద కొడతారు. అంటే ఎందుకు కొడతారు? అది రిసీవర్. నువ్వు అక్కడ భుజం మీద కొడితేనే అది రిసీవ్ చేసుకుంటుంది నీ అప్రిషియేషన్. ఇప్పుడు నేను వచ్చాను, పెద్దవాళ్ళు కాలు మొక్కుతాం కదా, కాలు మొక్కకుండా మీరంటే గౌరవం అని చెప్పి ఇలా తల మీద మొక్కితే అంటే మన బాడీలో ప్రతి పార్టీకి ఒక సింబల్ ఉంది, దానికి ఒక సింబాలిక్, దానికి ఒక ఎనర్జీ పాయింట్. అది
ఇంకోటి లేడీస్కి పెళ్ళి అవుద్ది కదా, పెళ్ళి అయినప్పుడు కాళ్ళకి మెట్లు పెడతారు. ఎందుకు పెడతారు? వీడికి భర్త ఉన్నారు, వీడికి పెళ్ళయింది. అసలు అది కాదు, అక్కడి నుంచి మన లేడీస్కి అండం రిలీజ్ అయ్యే ఒక నరం ఉంటుంది ఆ ఏలికి, అది ప్రెస్ చేసి ఉంచడానికి ఆ రింగ్ని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పిల్లలు పుట్టట్లేదు అన్నారనుకో, ఆ మెట్టుని మళ్ళీ కంసాల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ టైట్ చేపిస్తారు. అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ టైట్ చేయించిన తర్వాత మళ్ళీ కార్యక్రమం చేసిన తర్వాత కంపల్సరీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. దానికోసం మెట్లు పెడతారు. అట్లా చేతులకి గాజు లేని. సో మన బాడీలో ఈ ప్రతి పార్ట్కి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం బొట్టుకి ఇలా పెట్టుకుంటాం కదా, అంటే ఇక్కడ పెట్టుకున్నామంటే ఇది ఆజ్ఞా చక్రం దగ్గర పెడుతున్నామంటే అక్కడ జ్ఞానాన్ని స్టార్ట్ చేస్తున్నాం, అంటే నీ ఫోకస్ని పెంచుకుంటున్నాం అని. అంటే ఫోకస్ చాలామంది డిస్టర్బ్ అవుతుంటారు కదా, అలా కాకుండా ఒక ఫోకస్డ్గా ఉండాలంటే ఇక్కడ కొంచెంసేపు ఇలా నొక్కుంచుకుంటే నీ ఫోకస్ పెరుగుతుంది. దీని మీద అంటే ఒకే దాని మీద మనసుని కేంద్రీకరిస్తాం. సో ఇట్లా ఇలా బుట్ట పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు నొప్పి ఉంటుందా, కాబట్టి అది ఫోకస్గా ఉన్నాము అని కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం ఏ పని మీద అయినా చేయగలుగుతాం. అట్లా అలా జెంట్స్కి బొట్టు ఉండదు కదా. బొట్టు ఇంపార్టెంట్ కాదు, నేను అనేది బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఏం కాదు, ఇక్కడ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోకస్ పెరుగుద్ది. ఇక అవన్నీ నువ్వు పెట్టుకున్నావు లేదు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. అసలు మన బాడీ గురించి చెప్తున్నాను. అట్లాగే బాడీలో కొన్ని సైంటిఫిక్ రీజన్, ప్రతిదానికి పెట్టుకున్న తగిలించుకున్న వాటిలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అదే సినిమాల్లో అనుకో, ఇప్పుడు మనకి ఏదన్నా శృంగారం గురించి చెప్పాలంటే నడుము మీద టచ్ చేస్తాడు, అంటే ప్రతి పార్టీకి ఒక అర్థం ఉంది అట్లా అనమాట. అందుకే బుద్ధుడు కూడా కొన్ని స్టైల్స్ చెప్తాడు, ఇట్లా ఇలా ఉంచి కొన్ని ముద్రలు వేస్తాడు కదా, వాటిలన్నిటికి కూడా మీనింగ్స్ ఉంటాయి. సో అసలు బుద్ధుడు ఒకటే చెప్పాడు మనకి. ఆయన ఒకసారి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు, ఏది జ్ఞానోదయం అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత భిక్ష అడుక్కుంటున్నాడు. భిక్ష అడుక్కుంటే వాళ్ళ ఫాదర్ వచ్చి నీకు అసలు ఇది లేదు అది లేదు అని చెప్పి గట్టిగా తిట్టాడు. ఆయన జస్ట్ అలా చూశాడు, చూసి నన్ను ఫస్ట్ టైం తిట్టారు మనుషులు, తిట్టినా సరే నా మనసు ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నా. సో నాకు జ్ఞానోదయం అయిందని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే పక్కన వాళ్ళు అన్నారు, అయితే నీకు జ్ఞానోదయం అయిపోయింది కదా, ఇప్పుడు జ్ఞానోదయం అవ్వాలంటే అందరూ ఇల్లు వదిలి వెళ్ళాలా అని చెప్పి అడిగారు. వెళ్ళవసరం లేదు అన్నాడు. నెక్స్ట్ టైం అడుగుతారు, ఇల్లు వెళ్ళవసరం లేదు కదా, మరి ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నారు. ఆయన అన్నాడు, నాకు ఇదే ఇల్లు అనిపించట్లేదు, నేను ఉన్నదంతా ఇల్లే అనిపిస్తుంది, సో నేను అందుకే ఇక్కడికి ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. అంటే అదొక్క ప్రాంతం నా ఇల్లు కాదు, మొత్తం నాదే ఇల్లు అన్నట్టుగా ఆ థాట్తో చెప్పాడు. అట్లా బుద్ధుడి గురించి మనకు ఫోటోలు అప్పట్లో ఏం లేవు కదా, కాకపోతే ఆయన శిష్యులందరూ దేశం అంతా వచ్చి తిరిగి వాళ్ళకి ఎలా బుద్ధుడు అనిపించాడో అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అని ఉంది, అది పొట్ట ఇలా వచ్చి ఇలా ఉంటుంది కదా, నవ్వుతూ ఉంటాడు. అంటే కొంతమంది బుద్ధుడు అలా ఉన్నాడని చెప్పిన వాళ్ళు అలా చేశారు. అలా పెయింటింగ్ రూపంలో వాళ్ళు చెప్పిన ఫీచర్స్ ప్రకారం రాశారు. కొంతమంది బుద్ధుడు అంటే ఆకాశంలా ఉన్నాడు అన్నారు, అక్కడ బొమ్మలేం గీల. కొంతమంది బుద్ధుడు అంటే బోధి వృక్షంలా ఉన్నాడు అన్నారు, బోధి వృక్షమే బుద్ధుడు అన్నారు. సో అక్కడ చెట్టు బొమ్మ గీశారు. అట్లా ఎవరైతే చెప్పారో డిఫరెంట్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బొమ్మ గీశారు. మన ఎవరికి బుద్ధుడు ఇలా ఉంటాడని తెలియదు కాబట్టి ఎలా వేసినా ఓకే, నీకు ఎలా వేసినా ఓకే బుద్ధుడు ఇలాగా కూడా ఉన్నాడా అలాగా. అది బుద్ధుడు అంటే నువ్వు చూసే 4-5 ఫీచర్సే, చెవులు చూస్తావు, నవ్వు చూస్తావు, నుదురు చూస్తావు, కళ్ళు చూస్తావు. ఇవి చూసిన తర్వాత నీకు ఆ బొమ్మ ఎలా ఉన్నా సరే బుద్ధుడని నువ్వు నమ్ముతావు యాజ్ ఈజ్గా, దాని మీద నువ్వు కంప్లైంట్ చెయ్యవు. అట్లా ఓ బుద్ధుడి గురించి. ఓకే, ఇది చిన్న టాపిక్, సరదాగా ఉన్నారు. ఓకే, అవసరం.